హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టీఎఫ్పిసి. సో ఇవాళ మనతో పాటు ఉసిరే అంటూ ఒక సాంగ్తో మన ముందరికి రాబోతున్నారనమాట జైరామ్ మరియు ప్రిన్స్ యావర్. సో ఒకసారి ఆ సాంగ్ ఎలా జరిగింది, షూటింగ్ అసలు ఆ సాంగ్ ఎలా ఉండబోతుంది మనం ప్రోమోలో అయితే చూసాం. వాళ్ళ నోటితో విందాం అనమాట ఎలా ఉండబోతుంది ఏంటి. హాయ్, హలో, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఉసిరే, సో ఫస్ట్ తను అడుగుతాను ఎందుకంటే డైరెక్టర్ కాబట్టి ఆ సాంగ్ ఒక ఐడియా ఉంటుంది దానికి. సో ఉసిరే అంటే ఏంటి అసలు? ఉసిరే అంటే ప్రాణం. ఓకే, సో దాని రిలేటెడ్లో ఈ సాంగ్ అంటే ఎందుకు ఈ సాంగ్ చేయడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఇప్పుడు యావర్ లుక్స్ పరంగా ఈ కాన్సెప్ట్ తనకు బాగా షూట్ అవుద్ది తిందో చేయడానికి. కానీ ఆ ప్రాణం అనే కాన్సెప్ట్ తగ్గట్టుగా ఈ క్యారెక్టర్స్ని షూట్ చేసుకున్నా. ఇందులో 2 ఎమోషన్స్ ఉంటాయి, ఒకళ్ళ మీద కోపం, ఒకళ్ళ మీద ప్రేమ. ఓకే, 2 ఎమోషన్స్ యావర్ త్రూ అవుట్ సాంగ్ మొత్తం క్యారీ చేస్తాడు. ఈ సాంగ్ చూస్తే ఆ ఉసిరే టైటిల్కి మనకి క్లైమాక్స్లో రివీల్ అవుద్ది ట్విస్ట్ అనేది. ఓకే. సో ఎవరు బ్రో? సో ఉసిరే సాంగ్ ఎంత ఇబ్బంది పెట్టాడు ఫస్ట్? అబ్బా, ఇట్స్ చాలా డేంజరస్. ఇట్స్ లుక్స్ వెరీ ఈజీ కానీ ఇట్స్ లైక్ వేరియేషన్స్ కావాలి ఆ క్యారెక్టర్కి. ఆ క్యారెక్టర్ టోటల్ డిఫరెంట్, దట్ డెకరేషన్ అండ్ ఆల్ అది కావాలి. అండ్ హీ టోల్డ్ మీ బిఫోర్ ఓన్లీ, అన్నయ్య వీ హ్యావ్ టు షూట్ ఇన్ అ డిఫరెంట్ వే అండ్ మీ లుక్ మొత్తం అది ఫ్రెష్ లుక్ కావాలి మనకి, ఆ హెయిర్ స్టైల్ కూడా. And I know every actor loves their hair and all, and suddenly I have to cut my hair. It was Jairam, no, without hair, like normal hair we can shoot na. So he used to tell me, no, Anaya, we have to cut if we want to be in the character. Sir, we will cut and we'll do the justice to the character. Kani after when we went for the shoot and when the makeup everything was done and the costume when I wore. And when I was shooting at my first scene, that goosebumps and all vachindi lopala, because when you are acting with that character and keeping in that mind, you are something village, you are like angry person, you are something like different, that automatically comes in your body and your body reacts. So I love the character in playing that different look. సాంగ్ ఇది లిరిక్స్ కానీ ఇది కానీ మీకు చెప్పినప్పుడు ఇట్లా సాంగ్ చేద్దాము, షూట్ చేద్దాము, సో వాట్స్ యువర్ ఫీలింగ్? See, if we think music is very melodious, and when you think about the music, and whenever it's like human, what do you say, like whenever the song is there, when the song is played, and when they listen the song, automatically our minds like makes the like scenes on itself, trance lo potudi. Okay, so alaga when I was listening the song, Jairam, we can do like this, see that in the rock where I was sliding and all, అది without ropes. Without ropes, and it was very dangerous. And like 2-3 if you are like going down then it will be like nothing is there, just a waterfall there. So it's very dangerous for us to do. But I said no, Jairam, will do, because see, if you want to succeed, we have to struggle. This kind of a struggle is struggling period, and first of all, harness is not we don't have a too much budget. So no, we will do, and on the spot. And after that, when we heard the song, we only decide how to shoot and all. And he has a good sense of humor also. And he used to tell me, see, we can do Anaya like this, we can go in the forest, we can do something on the rocks. So this is how we decided and we went for the shoot. సో ఇక్కడ సాంగ్ చూస్తే చాలా డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఆ లొకేషన్స్ అన్ని ఎక్కడ ఏంటి, ఎలా ప్లాన్ చేశారు? లొకేషన్స్ అన్నీ మూతుగూడెం అని చెప్పి ఒక ఏరియా, అంటే మారేడుమల్లి నుంచి ఇంకొక 50-60 కిలోమీటర్స్ డీప్ ఫారెస్ట్. అది అక్కడ ఇంకెవరు ఉండరు మ్యాక్సిమం. మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ షూటింగ్ పీపుల్స్ ఉంటారు. మేము ఒక ట్రైబల్ విలేజ్లో కూడా ట్రైబల్స్తోనే షూట్ చేసాం. ఓకే, ఫైర్ ఓకే, లొకేషన్స్ అన్నీ నాకు తెలిసిన ఏరియా కాబట్టి నేను ముందే మైండ్లో 2 days లొకేషన్స్ అన్నీ చూసి వీళ్ళని షూటింగ్కి పిలిచి 3 daysలో షూట్ చేస్తాం సాంగ్ మొత్తం. సో శుభశ్రీని సెలెక్ట్ చేయడానికి రీజన్ అంటే Jairam crush. యావరు శుభశ్రీ కలిపి ఒక సాంగ్ కూడా చేయలేదు ఇద్దరు కాంబినేషన్లో. ఓకే, అదొక కాంబినేషన్ చూస్తే ఎలా ఉండాలి. నెక్స్ట్ తన కాకినాడ కాజా సాంగ్ ముందు హిట్ అయింది కదా, ఒక పల్లెటూరు అమ్మాయిని చూపిస్తే ఎలా ఉంటుందని చెప్పి మెయిన్లీ. తను కూడా చాలా బాగా, అంటే సాంగ్ లో చూస్తే లైక్ తన ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో ఎన్ని రోజుల్లో ఈ షూటింగ్ అది జరిగింది? 3 days. అంటే 3 days అంటే కంప్లీట్ 3 days కూడా షూట్ చేయలేదు, మార్నింగ్ నైట్ అంతే.
అంతే మార్నింగ్. మార్నింగ్ నైట్ సరే ఇప్పుడు పడుకున్నా. నేను No time, అసలు no time. నేను తిన అసలు పడుకోలేదు. అవునా, నైస్. సో లిరిక్స్, వాట్ అబౌట్ లిరిక్స్? లిరిక్స్ మనకి సాంగ్ నేను ఫస్ట్ ఎప్పుడు ఎలా సాంగ్ డిసైడ్ చేస్తానంటే ముందు ఫస్ట్ చెప్పు సింగర్ ఎవరు? సింగర్ కాల్భైరవ్ గారు. యా యా. సో ఫస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ తను పాడారు, ఓ కాల్భైరవ్ గారు. నైస్ నైస్. తనకి కూడా కాన్సెప్ట్ లిరిక్స్ నచ్చి ఆయన పాడారు. ఇది లిరిక్స్ ఎలా అంటే ముందు కాన్సెప్ట్ అనుకుని లిరిక్స్కి వెళ్తాం. లిరిక్స్ సాయి సన్విత్ అని నా ఫ్రెండ్, నా ముందు సాంగ్స్ కూడా తనే రాశాడు. ఓ సూపర్. అదే అమ్మాయి అబ్బాయిగా వాయిస్ పాడుతాడు సరిగమపలు, అవునవును తనే. ఓ సూపర్. అండ్ లిరిక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరిక్స్ విషయానికి వస్తే లిరిక్స్ చాలా డిఫరెంట్ ఉంది. అంటే వినడానికి కూడా మనకి ఏంటంటే వింటుంటే ఆ లిరిక్స్ లో ఒక ఎమోషన్ ఒక ఎమోషన్ ఓన్ చేసుకుంటున్నాం. సో వాట్ అబౌట్ దట్ లిరిక్స్? అంటే నీకు లిరిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి లిరిక్స్ అంటే అంటే మామూలుగా ఏమడుగుతున్నా చెప్పు. see lyrics what I think is music మనకి అది లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. we should not have a language barrier. Actors ki language barrier లేదు, because Hindi people are working in Telugu industry, Telugu people are going in, and music is something melodious. అయినా ఇది లిరిక్స్ తో సంబంధం లేదు సాంగ్ కి, ఓన్లీ ఎమోషనే. ఎక్కడ లిరిక్స్ పాడు, లాస్ట్ లో హుక్ ఒకటే పాడతాడు. నేను ఆ లిరిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి దానిలో ఉన్న ఎమోషన్ తో యాక్ట్ చేయించి అంతే. అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఇలా కావాలి అని. ఎక్కడ లిరిక్స్ తో మనకి పాడే అవకాశం లేదు సాంగ్ లో. ఓకే, హుక్ స్టెప్ దగ్గర ఒక్కటే ఉసిరే ఉసిరే అని చెప్పి లిరిక్స్ వస్తుంది, అక్కడే పాడతాడు. తెలుగు బాగానే వచ్చు, నేర్చేసుకున్నాడు ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత. సో ఆఫ్టర్ బిగ్ బాస్ జనరల్గా అందరూ అడుగుతారు కదా, సో బిగ్ బాస్ తర్వాత జర్నీ ఎట్లా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ కానీ? ఇట్స్ గోయింగ్ వెల్. అది మంచి అది ప్లాట్ఫామ్ ఇచ్చారు మా టీవీ అన్న, అండ్ అది లైఫ్ ఈజ్ గోయింగ్ వెల్. లైఫ్లో స్ట్రగుల్ ఉన్నాయి, సో స్ట్రగ్లింగ్, ఫేసింగ్ ద ఛాలెంజ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్, అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్, అది చేయాలి. అండ్ డూయింగ్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ విత్ జయరామ్. యా, అంత ముందర బీటెక్ అది ఒకటి చేశారు కదా సాంగ్, లిటరల్లీ చాలా బాగుంది అది. అంటే ఆ సాంగ్ ఏంటంటే బీటెక్ బాయ్స్ మళ్ళీ ఆ ఫ్రెండ్స్, అది మాకు అది గుర్తొచ్చింది అనమాట. సో అది షూట్ చేసే టైంలో నేను అడిగా జయరామ్, బాగా చేస్తున్నారు జయరామ్ ఏంటి? యాక్చువల్ అదే ఫస్ట్ ఫర్ దాట్ యూ హ్యావ్ టు వాచ్ హిస్ డాన్స్. అదే మంచి యాక్టరు, డాన్సర్, ఆల్రౌండర్. అంటే డైరెక్టర్ మస్ట్ బి నో యాక్టింగ్. మన ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు నేను యాక్ట్ చేస్తాను, వేరే సో ఈ సాంగ్కి మరి ప్రొడ్యూసింగ్, ప్రొడక్షన్ ఎవరు మొత్తం ఓవరాల్? మా పెద్దమ్మ అన్నీ యూకేలో ఉంటారు. ఓకే, అన్నీ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. మొత్తం సాంగ్ మొత్తానికి 8 lakhs అయింది. ఓ సూపర్, నైస్ నైస్. అండ్ మీరు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ చేస్తున్నారు, అలాగే గంగం గణేష్లో కూడా యాక్ట్ చేశారు. సో నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ కానీ? అది యా, మూవీస్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఉన్నాయి, 3 movies. It's going to start like after 2 months. So I can't able to say the names and all, కానీ నేను చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఇది సాంగ్ కూడా నేను చేస్తున్నదే మళ్ళీ అగైన్ ఓ మనకి అది కలిసి వస్తుందా? మనకి బాండింగ్ వేరే ఉంది. సో అందుకే, అండ్ we were just planning for that song also. We'll introduce, we'll say something. అది ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. అవును, డిఫరెంట్ కాన్సెప్ట్. 3 songs కి డిఫరెన్స్ వేరియేషన్స్ ఉంటాయి, లిరిక్స్ పరంగా కానీ కాన్సెప్ట్ పరంగా. ఓకే, బీటెక్ డిఫరెంట్, ఉసిరే డిఫరెంట్. అవునవును, అది ఇంకా డిఫరెంట్. జనరల్గా జయరామ్ అంటే మాతో కలిసి తిరుగుతూ ఉంటాడు, బట్ ఇప్పుడు సడన్గా కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేయాలంటే ఇట్స్ సంథింగ్ డిఫరెంట్, ఆ వైబ్ అనేది. ఎందుకు everyone has a desire లోపల. So maybe you also, when you were a kid or something, you want to become an anchor. So it happens, whatever you desire, manifestation we say, అది ఉండాలి. If you'll do, you will get it. యా, సో మరి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మరి ఎవరు ప్రపోజ్ చేయటం, లవ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే బ్రేకప్స్ ఏమైనా అయినాయా? Love is a lie. అందుకే పెట్టా టైటిల్. అవునా? ఓన్లీ పేరెంట్స్ లవ్ వాజ్ ట్రూ. ఓ, సో అందుకనే ఈ ట్యాగ్ లైన్. బట్ టు బి వెరీ ఫ్రాంక్ బ్రో, అది నిజం. లవ్ అంటే కాదు, there are less people in this universe, I can say. లవ్ అంటే లైక్ బ్రదర్ సన్, Love will be there. Brothers love. True love also, but there are very less. 0.001% like that. సో వన్ వర్డ్ లో 0.1% like that. ఓకే, వన్ వర్డ్ లో లవ్ అని చెప్పాలంటే ఏం చెప్తారు? Love yourself. అంతే. Love yourself. Because whatever the situation is, your body will matlab, it will be there with you. ఓ నైస్. Your soul will be there with you. ఓకే,
సూపర్ సూపర్. సో జనరల్గా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తావు, సాంగ్స్, నెక్స్ట్ మరి పెద్ద ఫిల్మ్ ఎప్పుడు రాబోతుంది? దానికి ఒక 9 monthsలో నీకే అప్డేట్ వస్తుంది, అవునా? రిలీజ్ అప్డేట్. సో ఎలాంటి జోనర్లోకి వెళ్దాం అనుకుంటున్నావు ఏంటి? అది మనీ మీద క్రైమ్, ఓకే. ఆ జోనర్. సో ఆ జోనర్లో అంటే ఒక బీటెక్ కుర్రోడు మనీ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది అనేది. జనరల్గా నువ్వు పిఎస్పికి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్. ఆయన మూవీస్ రిలీజ్ అన్నా మాకు థియేటర్ దగ్గర కనబడతాడు ఆ డ్రెస్సింగ్ స్టైల్ అది వేసుకొని. అవును. సో ఎందుకు అంత పవన్ కళ్యాణ్ గారు అంటే? అంటే సినిమా అంటే పిచ్చా? పిచ్చి. మా డాడీ చిరంజీవి ఫ్యాన్. ఓ, చిన్నప్పుడు మా August 22 వస్తే మా ఇంటి దగ్గర కేక్ కటింగ్ అన్ని సెలబ్రేషన్స్ చేసేవారు మా డాడీ వాళ్ళు. ఇంకా నేను కళ్యాణ్ బాబు ఫ్యాన్. ఓకే. ఇంకా చిన్నప్పటి నుంచి మళ్ళీ గాజువాక్లో నేను ఫస్ట్ పోటీ చేశారు. అప్పుడు నేను డిప్లొమా చదువుతున్నా. ఓకే. అప్పుడు సైకిల్ వేసుకొని మొత్తం ర్యాలీస్ చేయడం, జనసేన పార్టీ అనుకుంటూ. ఇంకా అవన్నీ కళ్యాణ్ బాబు అంటే ఇంక అంతే ఇష్టం. ఇప్పుడు నాకు ఏదైనా సీన్లో చెప్పాలంటే కళ్యాణ్ బాబులో వాక్ చేయి, కళ్యాణ్ బాబులో నవ్వు అని ఫస్ట్ ఆయనే గుర్తొస్తాడు. ఏదైనా సీన్ చెప్దాం అనుకున్నా. ఇంకా అలా ఆయన అంటే ఒక ఏమంటారు, ఇంకా ఏం చెప్పలేం అంతే. అమ్మ నాన్నల తర్వాత కొంతమంది ఆయనలో ఒకడు, కళ్యాణ్ బాబు ఒకడు, అంతే. నైస్ నైస్. అండ్ మీరు ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నప్పుడు మీకు ఒక సపోర్ట్గా ఒక బ్రదర్గా ఉన్న శివన్న ఇప్పుడు రీసెంట్గా ఆయన కోర్ట్ మూవీతో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. అవును. సో చూసారా మీరు కోర్ట్ మూవీ? అది లేదు కానీ రీల్స్లో వాటిలో జనరల్గా మనకు కనిపిస్తుంది. సో శివన్న ఆయనతో మీతో బాండింగ్ ఎలా ఉండేది? హౌ ఇస్? లైక్ శివ అన్నతో నా బాండింగ్ ఇది వేరే లెవెల్లో ఉంది. అండ్ ఇట్స్ లైక్ మై పర్సనల్. ఐ లవ్ శివ అన్న లైక్ ఎనీథింగ్ అండ్ హీ లవ్స్ మీ. Just now we talk actually like 2-3 days before only. Okay. So he's in Vijayawada actually. So he's busy in promoting that court. Yeah. So we'll meet him. I'll meet him. We'll meet together, and we have a different bonding. Whatever I'll say. సో మొత్తం ఒక బ్రదర్స్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా. Yeah, in Big Boss he supported me very well. Yeah. Because in in every field or in every situation you need some support, and he was like a pillar to me in Big Boss. And after here also, if I'm like want anything like support from Shivaji Anna, I'll call him. He'll say yes. ఓ సూపర్ సూపర్. సో ఇప్పుడు ఈ ఫైనల్గా ఈ ఉసిరే మూవీ, అదే ఉసిరే సాంగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జనరల్గా మూవీ అన్నా నేను ఏమనుకోద్దు, నాకు వచ్చేస్తుంది. మనం మూవీస్కి ఎక్కువ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం కదా. అది మూవీలో ఒక సాంగ్ తీసాం. అవునా? సూపర్ సూపర్. సో మొత్తం ఒక ఫుల్ లెంత్ మూవీ లాగా ఒక సాంగ్ అనమాట. అంటే మూవీ ఒక 2 hours మూవీ ఉంటుంది కదా, 2.5 hours మూవీని ఒక 8 minutesలో ఒక కాన్సెప్ట్ కింద ఎలా చూపించాలో అలా ఆ సాంగ్లో చూపించాం. నైస్ నైస్. సో ఫైనల్గా ఈ ఉసిరే గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? స్టార్టింగ్ ఒక దీని గురించి బ్యాడ్గా అనుకుంటారు, క్లైమాక్స్లో తెలిస్తే దానికి ఏంటి అనేది సాంగ్ చూస్తేనే తెలుస్తుంది. ట్విస్ట్ అయితే ఉంటుంది సాంగ్లో కూడా. ఓకే. నైస్ నైస్. సో మీరేం చెప్పాలి? So for my song, please do watch our song, support us and spread love, and బాగా సపోర్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఇది మీకోసం we are making these beautiful songs and all. సో శుభశ్రీ కలియదు కాబట్టి శుభశ్రీ కూడా మీరే చెప్పేసి. శుభశ్రీ శుభశ్రీ తండ్రి కూడా మీరే చెప్పేసి. కాకినాడ కాదు సాంగ్ చూసారు కాబట్టి ఉసిరే సాంగ్ కూడా చూడండి. ఎందుకంటే కాకినాడ కాజా చాలా మంది నచ్చుద్ది, ఎందుకంటే అందులో కొంచెం కాజా కాబట్టి. ఇది వేరే. ఉసిరే అంటే వేరే, అంటే ఒక తెలుగింటి ఆడపిల్ల ఎలా ఉండదో అలా ఉంటుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇదనమాట ఉసిరే సాంగ్ టీంతో ఇంటర్వ్యూ అనమాట. మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.